సంపాదన. ఇదేనా జీవితం? నీ చావు వరకు ఇదొక్కటేనా నీ జీవితం? ఏమండి, ఈరోజు మీ జీవితంలో దేవుణ్ణి ఎక్కువ సంపాదించుకున్నారా? ఏమండి, ధనం ఎక్కువ సంపాదించారా? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో దేవుణ్ణి ఎక్కువ సంపాదించుకుంటున్నారా? ధనం ఎక్కువ సంపాదించారా? మొన్న ఒక మాట నేను చెప్పాను. ఎకరాలు ఎకరాలు కొట్టున్నోని చూసి ఒకరోజు శ్మశానం నవ్విందంట. ఎందుకు? ఒరే, ఒకరోజు నిన్ను కొనబోయేది నేనేరా అని. ఎవరు నవ్వారు? శ్మశానం. ఎకరాలు ఎకరాలు నువ్వు కొనొచ్చు, ఏ ఇల్లులైనా నువ్వు కొనొచ్చు, నువ్వెంత ధనమైన నువ్వు కూడబెట్టచ్చు. కానీ నువ్వు ఇన్ని కొనే నీవు ఒకరోజు నేను నిన్ను కొంటానురా అన్నదట శ్మశానం. ఎందుకంటే అదే నిన్ను చూసి నవ్వుతుంది, నీ బ్రతుకును చూసి. ఎంత నువ్వు కొనినా, ఎంత సంపాదించినా ఒకరోజు నిన్ను కొనబోయేది అదే. ఆ రోజు విడిచిపెట్టి వెళ్ళబోవలసింది అక్కడికే. ఇది నీ మనస్సులో ఉంటే, నీ మనస్సులో నీ గుర్తుంటే, నీ జీవితంలో వదిలి వెళ్ళిపోయే వాటి కోసం ఆలోచించు. ఆ దేవుని పిలుపు కోసం ఆరాట పడతావు. ఈరోజు ఆ దేవుని పిలుపు కోసం ఆలోచించగలుగుతున్నారా? ఈ వాస్తవం సమాజానికి తెలుసా? మరణంతో దేవుని ఆహ్వానం ఉందని, ఆయన పిలుపు నాకు కావాలన్న ఆలోచనతో ఈరోజు ఎవరైనా ఈ